Dear students, good morning. I am P. Dharmapuri, lecturer in political science, working at GDS Gambirapet. Dear students, we will discuss about BA first year, second semester. The second semester name is Western Political Thought. Dear students, today we will discuss about the topic name is J.S. Mill and his representative government. స్టూడెంట్స్ ఇవాళ మనము జేఎస్ మిల్లు మరి అతని యొక్క ప్రతినిధిత్వ ప్రభుత్వం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాము. Dear students, J.S. Mill lived in 1806 to 1878 in AD, was the son of James Mill, a disciple of Bentham. He was a genius. By the time Mill attained 12 years of age, he learnt Latin, Greek, and studied the world's great philosophers. He was fascinated by Bentham's philosophy. He founded the Utilitarian Society at the age of 70 years. His important works include On Liberty, Utilitarianism, Principle of Political Economy, Women's Suffrage, etc. He had gained a lot of experiences as a member of House of Commons in England. Dear students, జేఎస్ మిల్ అన్నతడు గొప్ప రాజనీతి తత్వవేత్త. ఇతను క్రీస్తు శకం 1806 నుంచి 1878 మధ్య జీవించి ఉన్నాడు. ఇతను ప్రఖ్యాతిగాంచినటువంటి యూటిలిటేరియన్ ఉపయోగితవాద సిద్ధాంతానికి మంచి గొప్ప ప్రతిపాదకుడైనటువంటి జెర్మీ బెంథామ్ యొక్క శిష్యుడు. ఇతను చాలా మేధాశక్తి సంపన్నుడు. ఇతను 12 సంవత్సరాల వయసులోనే లాటిన్ మరియు గ్రీక్ భాషను చదువుకొని ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప తత్వవేత్తగా మారడం అనేది జరిగింది. ఇతను ఆన్ లిబర్టీ, యూటిలిటేరియనిజం, ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, ఉమెన్స్ సఫ్రేజ్ వంటి అనేకమైనటువంటి ప్రముఖ గ్రంథాలు రచించాడు. తన జీవిత కాలంలో ఇంగ్లాండ్లోని సామాన్య సభలో ఒక మెంబర్గా ఉండడం అనేది జరిగింది. జేఎస్ మిల్. Now explanation of the topic. Representative government. జేఎస్ మిల్ ప్రతినిధిత్వ ప్రభుత్వం గురించి ఎంతో ఆసక్తిగా తన గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. మిల్స్ expressed his views on representative government in his book Representative Government. He had a special liking for direct democracy, but he knew from experience that it was not practically possible. So he opted for representative government. జేఎస్ మిల్ ప్రతినిధిత్వ ప్రభుత్వం పట్ల ఎంతో ఆసక్తి కనపరిచాడు. అండ్ ఆ ప్రతినిధిత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు తను రచించినటువంటి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇతడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపాడు. కానీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద దేశాలలో పాసిబుల్ కాదు కాబట్టి ఇతడు మళ్ళీ ప్రతినిధిత్వ ప్రజాస్వామ్యం గురించి తన యొక్క గ్రంథంలో వివరించడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ నేషన్ ఆర్ ఇగ్నోరెంట్, సో దే ఎలెక్ట్ రిప్రజెంటేటివ్స్ who administrated the
nation and work for the welfare of society. He was afraid that democracy would lead to irresponsible, illiterate, and corrupt government. ఈ ప్రజాస్వామ్యంలో చాలామంది వ్యక్తులు నిరక్షరాస్యులు, మరియు ఈ నిరక్షరాస్యుల చేత ఈ రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధులు ఎన్నుకోబడతారు. వీరి ద్వారా వెల్ఫేర్ స్టేట్ను నిర్మించడం అనేది జరుగుతుంది. వెల్ఫేర్ స్టేట్ అంటే శ్రేయోరాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. కానీ ఈ జేఎస్ మిల్ డెమోక్రసీ పట్ల చాలా భయంతో ఉండడం జరిగింది, ప్రజాస్వామ్యంతో భయంతో ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బాధ్యతారాహిత్యం మరియు నిరక్షరాస్యత మరియు అవినీతి ప్రభుత్వం అనేది ఎక్కువగా ఈ డెమోక్రసీలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈయన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎక్కువగా భయపడడం అనేది జరిగింది. It leads to majority rule and neglect of minorities. So he said that proportional representative systems of elections is good. He said that plurality on votes should be given to educated people. This helps in removing some of the defects representative government. ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్లో ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడి తమ సమస్యలను చట్టసభలో వివరించడం అనేది జరుగుతుంది. He was for universal franchise. He pleaded for the enfranchisement of human. He said that vote should be given to those who can read, write, know some mathematics and have some property. He asserted that democracy could succeed in developed countries only. ఇతడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి వివరించడం జరిగింది. దాని ప్రకారం రాజ్యంలో అందరికీ చదవడం రాయడం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఓటు హక్కు కల్పించి ఆ ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తోడ్పడుతుందని చెప్పడం జరిగింది. ఇది ఎక్కువగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఇది విజయవంతం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అక్షరాస్యతలు కలిగి ఉండడం వలన ఈ అక్షరాస్యత కలిగినటువంటి దేశాల్లో ప్రజాస్వామ్యం విజయవంతం కలుగుతుందని అతడు వివరించాడు. డెమోక్రసీ వాజ్ నాట్ సూటబుల్ టు డెవలపింగ్ అండ్ కొలోనియల్ కంట్రీస్. ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరియు వలసవాద దేశాలకు ఏమాత్రం సరిపోదు అని ఇతడు వివరించాడు. ఈ ఇన్సిస్టెడ్ దట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ షుడ్ బి ఎలక్టెడ్ యాజ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ఓన్లీ అక్షరాస్యతలు మాత్రమే, అక్షరాస్యత ఎక్కువ ఉన్న దేశాల్లో మాత్రమే ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంటు సక్సెస్ అవుతుందని వివరించాడు. Parliament should not satisfy itself by passing laws. It should have control over government and should have authority to punish those missing their powers. He was against the payment of salaries to people representatives. He was for electing the government once in a year. He pledged for the decentralization and strengthening of local bodies. A good government should be able to mold good citizens. పార్లమెంట్ అనేది చట్టసభలను రూపొందిస్తుంది. ఈ చట్టాల ద్వారా పార్లమెంట్ ఏం సాటిస్ఫై కాదు. అంతేకాకుండా ఈ పార్లమెంటు గవర్నమెంట్ను నియంత్రించుతుంది. అవసరమైన సందర్భంలో తమ యొక్క అధికారాలను ఉపయోగిస్తుంది. మరియు ఈ చట్టసభలకు ఎక్కినటువంటి రిప్రజెంటేటివ్ని శిక్షించడానికి ఈ పార్లమెంట్ తన విశేష అధికారాలను ఉపయోగిస్తుంది.
జేఎస్ మిల్ పీపుల్కి పేమెంట్ ఇవ్వడం కానీ రెవెన్యూకి పేమెంట్ ఇవ్వడం కానీ ఒప్పుకోలేదు. ఓన్లీ ఇతను ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ను ప్రతి సంవత్సరానికి ఒక్కోసారి ఎన్నుకొని ఈ అధికారాలను వికేంద్రీకరణ చేయాలని చెప్పి అతను సూచించడం జరిగింది. అధికార వికేంద్రీ వలన లోకల్ బాడీస్ డెవలప్మెంట్ అవుతాయి. తద్వారా చివరి స్థాయిలో కూడా సమస్యలు తీరిపోతాయని చెప్పి అతడు వివరించడం జరిగింది. మంచి ప్రభుత్వం మాత్రమే ప్రజలందరికీ కూడా అనేక రంగాల్లో డెవలప్ కావడానికి కృషి చేస్తుందని తన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్లో జేఎస్ మిల్ వివరించడం అనేది జరిగింది. ఇక్కడ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనేది ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్కు ఉపయోగపడుతుంది, డెవలపింగ్ కంట్రీస్కు ఇది ఎక్కువగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇక్కడ అక్షరాస్యత తక్కువ ఉంటుంది అని ఇతను వివరించడం అనేది జరిగింది. ఇది జేఎస్ మిల్ యొక్క రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.